ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని జన సైనికుల ఆవేదన అంతా ఇంత కాదు. అదేంటి, పార్టీ అధికారంలో ఉంది, తమ నాయకుడిని పిఠాపురం నుంచి గెలిపించుకున్నారు, ఆయన ఏకంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇంకేంటి ఆవేదన ఆందోళన అనుకుంటున్నారా? ఈ వీడియో జాగ్రత్తగా వినండి. సంవత్సరం అయిందండి, కనీసం ఆయన కూడా చెప్పొద్దా? ఆయన మేము సమానం అందరూనే. ఇప్పుడు కొడుతున్నారు, ఎవరు కొడతారు చెప్పు? ఏ పార్టీ పార్టీ కొడతాడు? ఆరు కొట్టండి, 10 ఓటాలు వస్తున్నాయి ఇక్కడ. ఇన్ఛార్జ్ చెప్తున్నాడు. విన్నారు కదా, అక్కడ ఆవేశంగా మాట్లాడుతున్న వ్యక్తి ఓదూరి కిషోర్, ఆయన తండ్రి నాగేశ్వరరావు. వీళ్ళు ఎవరంటే జనసేన పార్టీ ముఖ్యమైనటువంటి నాయకులు. అంతేకాదు, పవన్ కళ్యాణ్కి పిఠాపురం నియోజకవర్గంలో తలదాచుకోవడానికి ఒక ఇంటిని ఏర్పాటు చేసినటువంటి చేబ్రోల్లోని పవన్ కళ్యాణ్ నివాసానికి యజమానులు. ఆ ఇంటి యజమానులు ఇప్పుడెందుకు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిని నిలదీస్తున్నారు? ఏకంగా మర్రెడ్డి శ్రీనివాస్ కారుని అడ్డుకొని తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏమయ్యింది అంటే ఇదే, పిఠాపురంలో సుదీర్ఘకాలంగా జనసేన పార్టీని నమ్ముకుని ఆ పార్టీ కోసం అనేక రకాలుగా త్యాగాలు చేసి పెద్ద మొత్తంలో ఖర్చు కూడా పెట్టుకుని పార్టీ అధికారంలో రావాలని ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఇప్పుడు ఆశాభంగం అవుతుంది. మరి ఎవరికి ఇప్పుడు అధికారం దక్కినట్టయిందంటే, వైఎస్ఆర్సీపీలో చక్రం తిప్పి 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండగా అన్ని రకాల కార్యకలాపాలు నిర్వహించి ప్రజా మద్దతు కోల్పోయినటువంటి అనేక మంది ఇప్పుడు జనసేన పార్టీలో చేరి చక్రం తిప్పడానికి సై అన్నారు. ఇప్పుడు వాళ్ళ మాట చెల్లుబాటు కావడంతో అసలు జన సైనికులు తీవ్రంగా కలత చెందుతున్నారు. పవన్ కళ్యాణ్ ఉండేందుకు నివాసాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ ఓదూరి తండ్రి కొడుకులిద్దరూ ఇప్పుడు తాము కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తమ మీద పెత్తనం చేయడమేంటి అని ప్రశ్నిస్తున్నారు. మీరేం చేస్తున్నారు అంటూ నియోజకవర్గ ఇన్ఛార్జిని నిలదీస్తున్నారు. కనీసం నాయకుడైనా పట్టించుకోవాలి కదా అంటూ పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో జన సైనికుల పరిస్థితి. పిఠాపురంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల జన సైనికులకి, అంటే పూర్వం నుంచి జనసేన జెండా పట్టుకుని జనసేన కోసం అహర్నిశలు కష్టపడినటువంటి వాళ్ళకి చాలామందికి ఇలాంటి పరిస్థితే ఉంది. ఆఖరికి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి దాపురించడం మీద వీళ్ళంతా కలత చెందుతున్నారు. మరి వీళ్ళ ఆవేదన పవన్ కళ్యాణ్కి చేరుతుందా? ఇలాంటి నిజమైన జన సైనికుల ఆవేదన ఆయన చెవికి ఎక్కుతుందా? ఇలాంటి వాళ్ళ సమస్య తెలుసుకుని సమస్య పరిష్కారానికి చొరవ చూపాలన్న స్పృహ ఆయనకి కలుగుతుందా? జనసేన శ్రేణుల్లో మొదలైనటువంటి ఈ రీతిలో ఉన్నటువంటి ఆందోళన, ఆవేదన, ఆక్రందన అధినేతను ఏ మేరకైనా కదిలిస్తుందా? ఇదే అసలైనటువంటి ప్రశ్న. జనసేన అధినేత కదలకుండా తన కేడర్, తనను నమ్ముకున్నటువంటి వాళ్ళ కష్టాన్ని కనీసం కూడా పట్టించుకోకపోతే మాత్రం జన సైనికుల్లో కూడా చాలా తీవ్రమైనటువంటి నిర్వేదం పెరిగేందుకు ఆస్కారం ఇస్తుంది. అలాంటి పరిస్థితి దాపురించకుండా జనసేన పార్టీ అధిష్టానం స్పందించాల్సిన అవసరం ఉంది. అలాంటి దుస్థితి రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం కనిపిస్తుంది. మరి అందుకు తగ్గట్టుగా చర్యలు ఉంటాయా? ఆ రీతిలో అడుగులు ఉంటాయా? ఏం జరుగుతుందన్నది జనసేన అధినేత చేతుల్లోనే ఉంది.